చాలా పవిత్రమైన రోజు, చాలా మంచిగా పూజ చేశారు. ఏమంటారు, జ్ఞానంచే శంకరాదిచ్చే మోక్షం ఇచ్చే జనార్దన అని. జ్ఞానం రావాలంటే శంకరుని ఆజ్ఞతోటే వస్తుంది, శంకరుని కృపతోటే జ్ఞానం వస్తుంది అని అంటారు. అందుకే సదాశివ సమారంభం అని కూడా అందుకే చెప్పబడ్డది. దక్షిణామూర్తి గురుస్వరూపుడు కాబట్టి జ్ఞానానికి శంకరుడు చాలా ముఖ్యం. ఇప్పుడు మన జ్ఞానకాండ నడుస్తున్నది కాబట్టి జ్ఞాన యజ్ఞం అది ఆయన కృప వల్లనే నడుస్తున్నది. ఇంతకుముందు ఏంది అని ఆలోచిస్తుంటే ఎన్ని రోజులు అయింది అని ఆలోచిస్తే ఈ రోజుకి 121 రోజులైంది. ఇది విచిత్రం. ఇది దైవ సంకల్పం, గురు సంకల్పం కాకుంటే ఇట్లా జరగదు. 121 అంటే మహారుద్రం. అయితే ఇక్కడ మొదలు పెడదాం. గురుకృప లేకుండా ఇలాంటి కార్యక్రమాలు జరగవు. మోఘాశ మోఘ కర్మాణు మోఘ జ్ఞాన విచేతస రాక్షసీం ఆసురీంచైవ ప్రకృతిం మోహినీం శ్రిత. ఇక స్వభావాలు, రాక్షస ప్రవృత్తి, దైవ ప్రవృత్తి గురించి చెప్తున్నాడు. ఇది రాక్షస ప్రవృత్తి ఎట్లా ఉంటది? మోఘాశ అంటే వ్యర్థమైన ఆశలు గలవారు. అంటే వాళ్ళ ఏదైతే ఆశిస్తున్నారో అది వ్యర్థము, అంటే అర్థయుక్తము కాదు, వ్యర్థము. అర్థము వ్యర్థము. ఏవైతే ధర్మార్థ కామ మోక్షాలు ఏ పద్ధతిలో ఉండాలో, మనిషిని జ్ఞానస్థితికి పట్టుకపోవాలో అలాంటి ఆశ కానిది వ్యర్థ ఆశ అన్నట్టు. అదే మోఘాశ. అమోఘము అంటే వ్యర్థము కానిది, మోఘము అంటే వ్యర్థము. మోఘాశ అంటే వ్యర్థమైన ఆశ. ఆ వ్యర్థమైన ఆశ కలవారు. బహురి మోఘ కర్మాణ అంటే వ్యర్థమైన కర్మలు కలవారు. వాళ్ళు చేసే పనులన్నీ వ్యర్థమైన పనులు. తర్వాత మోఘ జ్ఞాన వ్యర్థమైన జ్ఞానం గలవారు. అంటే వాళ్ళు జ్ఞానం అనుకుంటారు కానీ అది వ్యర్థము, అది భగవత్ సన్నిధికి పట్టుకపోదు. తర్వాత విచేతస చిత్తము సరిగ్గా లేనివారు. వాళ్ళ చిత్తము అటు ఇటు చంచలమైతూ, విషయం మీద లేనప్పుడు అటు ఇటు చంచలమవుతుంది. అది సరి అయిన చిత్తం లేనివారు. మోహినీం రాక్షసీం ఆసురీం అంటే మోహింపజేసే రాక్షస సంబంధమైన, అసుర సంబంధమైన ప్రకృతిం శ్రిత అట్లాంటి స్వభావాన్ని ఆశ్రయించిన వారుగా అవుతారు. అంటే ఎవరైతే వ్యర్థమైన ఆశలు కలిగి ఉంటారో, వ్యర్థమైన కర్మలు చేస్తారో వాళ్ళు ఈ రకంగా అవుతారు అని చెప్తున్నాడు అన్నట్టు. కాబట్టి వ్యర్థమైన ఆశలు పెట్టుకోవద్దు, వ్యర్థమైన పనులు చేయవద్దు. మహాత్మానసు మాం పార్థ దైవీం ప్రకృతిం ఆశ్రిత భజంత్యనన్య మనసు జ్ఞాత్వా భూతాదిం అవ్యయం. కానీ మహాత్మానః ఈ మహాత్ములైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు దైవీం ప్రకృతిం ఆశ్రిత దేవతలకు సంబంధించిన ప్రకృతిని వాళ్ళు ఆశ్రయిస్తారు. ఇంతకుముందు ఏదైతే చెప్పారో అది రాక్షసులు ఆసురీ ప్రవృత్తిని ఆశ్రయిస్తే, దేవతలు మాత్రం దైవీ ప్రకృతిని ఆశ్రయిస్తారు. ఆశ్రితాః మహాత్మానః తు దైవీం ప్రకృతిం ఆశ్రితాః అలా ఆశ్రయించి మాం నన్ను భూతాదిం అవ్యయం అన్ని భూతాలకు కారణంగా, ఈ సృష్టికి నేను కారణంగా, తర్వాత అవ్యయం నన్ను నాశరహితునిగా జ్ఞాత్వా తెలుసుకొని అనన్య మనసః భజంతి. ఈ మహాత్ములు ఏం చేస్తారు? దైవీ ప్రకృతిని ఆశ్రయించి నేనే సర్వభూతాధిపతిని అని తెలుసుకొని నాకు నాశనం లేదు అని నాయందు అనన్య మనసః అంటే వేరే మనసు లేకుండా నాయందే మనసు పెట్టి వాళ్ళు నన్ను సేవిస్తారు. రాక్షసులైతే అట్లా కాకుండా అనవసరమైన ఆశలు, అనవసరమైన పనులు చేస్తూ వాళ్ళ కాలం గడుపుతారు. దేవతలు, మహాత్ములు ఈ విధంగా గడుపుతారు అని ఇద్దరి మధ్య డిఫరెన్స్ చూపెట్టారు అన్నట్టు.
మహాత్ముల చిత్తము క్షుద్రము కాదు, నీచము కాదు. కానీ ఈ మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ చిత్తం ఎప్పుడు నీచ స్థితిలో ఉంటుంది అని చెప్తున్నాడు. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రత నమస్యంతశ్చ మాం భక్త్య నిత్యయుక్త ఉపాసతే. మాం సతతం కీర్తయంతః, నన్ను ఎల్లప్పుడూ కీర్తిస్తూ, కీర్తయంతః యతంతః ప్రయత్నం చేస్తూ, ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూ నన్ను కీర్తిస్తూ, దృఢవ్రత దృఢమైన వ్రతం గల వాళ్ళే. అంటే ఇవాళ ఒకటి రేపు ఒకటి కాకుండా ఒక దృఢవ్రతం, అటు ఇటు చంచలం గాని వ్రతం అన్నట్టు. అలాంటి వ్రతం గలవారి నమస్యంతః నన్ను నమస్కరిస్తూ, భక్త్యా నిత్యయుక్త ఎప్పుడు భక్తితో కూడి ఉన్నవాళ్ళే, నిరంతరము నన్ను ప్రేమిస్తూ ఉపాసతే నన్ను ఉపాసిస్తారు అని చెప్తున్నాడు. వాళ్ళు ఎల్లప్పుడు సతతం అంటే బ్రేక్ లేకుండా అన్నట్టు, ఆల్వేస్. కీర్తయంతః ఒకటి కీర్తించడం, ప్రయత్నించడం, తర్వాత ఈ రెండిటి వల్ల దృఢమైన ఇచ్ఛాశక్తి కలిగిన వాళ్ళు, దృఢమైన వ్రతం, స్థిరత్వం, వాళ్ళ ఆలోచనలో మళ్ళీ మార్పు ఉండదు. ఆ విధంగా నా నమస్కరిస్తూ అంటే నా శరణాగతి పొందుతూ నా మీద భక్తితో ఎల్లప్పుడూ ఉంటారు. ఆ విధంగా నన్ను సేవిస్తూ ఉంటారు మహాత్ములు. ఇక ఎట్లా చేస్తారు అని చెప్తున్నాడు. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాం ఉపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం. ఇక కొందరు జ్ఞానయజ్ఞేన, జ్ఞానమే వాళ్లకు యజ్ఞం, నిరంతరం జ్ఞానయజ్ఞం చేస్తూ యజంతః ఆ విధంగా నన్ను పూజిస్తూ ఉంటారు. మాం ఏకత్వేన ఏకత్వంతో వాళ్ళు పూజిస్తారు. కొందరు పృథక్త్వేన వేరువేరుగా వేరువేరు దేవతల రూపాల్లో నన్ను సేవిస్తూ ఉంటారు. విశ్వతో ముఖం కొందరు అన్ని వైపులా ముఖం కలిగిన వాణిలాగా వాళ్ళు కొందరు బహుదా అనేక విధాలుగా ఉపాసిస్తూ ఉంటారు. అంటే అన్నిట్లలో నేనున్నాను అని కొందరు పూజిస్తూ ఉంటారు, కొందరు వేరువేరుగా పూజిస్తూ ఉంటారు, కొందరు జ్ఞానయజ్ఞంతో పూజిస్తారు. అంటే ఎన్నో రకాలుగా నన్ను పూజిస్తూ ఉంటారు అని చెప్తున్నాడు. తర్వాత అంటే ఏది చేసినా ఎవరైతే చేసినా అది నాకేముంటది. అహం క్రతురహం యజ్ఞ స్వదాహం అహం ఔషధం మంత్రోహం అహమేవాచ్ అహం అగ్నిరహం హుతం. అహం క్రతువు, ఈ క్రతువును నేనే. క్రతువు అంటే శక్తి కలిగిన యజ్ఞాన్ని క్రతువు అంటారు. క్రీటస్ అనే పదం దాని నుంచే వచ్చింది. డెమోక్రసీ, ప్రజాబలం, ప్రజాశక్తి అన్నట్టు. క్రతు శ్రౌత యజ్ఞాన్ని, ప్రాపర్ గా చేసే శ్రౌత యజ్ఞాన్ని క్రతువు అంటారు. అగ్నిష్టోమం, అప్తూర్యాము వీటిని క్రతువులు అంటారు. తర్వాత అహం యజ్ఞ, యజ్ఞాన్ని నేనే. యజ్ఞం అంటే నెక్స్ట్ స్మృతుల ఆధారంగా చెప్పబడి చేయబడేది అది యజ్ఞం అంటారు. తర్వాత అహం స్వధ, పితృదేవతల కోసం చేసే యజ్ఞమైన స్వధ అది కూడా నేనే. తర్వాత అహం ఔషధం, అన్ని ఔషధాలు నేనే. అహం మంత్ర, మంత్రం నేనే. అహం ఆజ్యం, దాంట్లో యజ్ఞంలో వాడబడే ప్రాణశక్తి రూపంలో ఉన్న ఆజ్యము నేనే. అహం అగ్ని, ఆ ఆజ్యం దేంట్లోనైతే వేస్తున్నామో ఆ అగ్ని కూడా నేనే. అహం హుతం, ఈ మొత్తం హోమం కూడా నేనే అని అన్ని రూపాల్లో నేనున్నాను అని చెప్తున్నాడు అన్నట్టు. అన్ని నేనే, మళ్ళీ నువ్వు వేరే, అది వేరే, ఇది వేరే నాకు, అన్నిట్లలో నేనే ఉన్నాను. పితాహమస్య జగతో మాతా ధాత పితామహ వేద్యం పవిత్రం ఓంకార రుక్సామయ జురేవచ్. అహం అస్య అంటే నేను ఈ జగత్తు యొక్క పిత, తండ్రిని నేనే.
మాత తల్లిని నేనే. ధాత ఈ కర్మఫలాన్ని ఇచ్చే విధాతను కూడా నేనే. దీన్ని ధరించి కర్మఫలాన్ని ఇచ్చే దాతను నేనే. పితామహ పితామహుణ్ణి నేనే అని మళ్ళీ అదెవరు ఇదెవరు అని అనకు అని అన్ని చెప్పేస్తున్నాడు అన్నట్టు. ఈ విధంగా వేద్యం నువ్వు తెలుసుకోవాలి, తెలియదగ్గది. పవిత్రం ఓంకార అంటే పుణ్యకర్మను నేనే, పవిత్రమైన విషయాలు అన్ని నేనే. తర్వాత ఓంకారం, ఓం ఏకాక్షరం బ్రహ్మ, ఆదినాదం అది కూడా నేనే. రుక్ సామ యజురేవచ, ఋగ్వేదము సామవేదము యజుర్వేదము అన్ని నేనే. నేను తప్ప ఈ సృష్టిలో వేరేది లేదు. అందుగలడు ఇందులేడని సందేహము వలదు అని దీంట్లో దాంట్లో నేను లేని ప్లేస్ లేదు. కాబట్టి అన్నిట్లలో నేనున్నాను అని చెప్తున్నాడు అన్నట్టు. అలాగే పార్వతీ పరమేశ్వరులు వాగర్థాయువ సంపృక్తవు, వాగర్థ ప్రతిపత్తి జగత పితరవు అంతే. జగత్తుకు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు. కాబట్టి అన్నిట్లలో నేనున్నాను. నేను పార్వతీ పరమేశ్వరుల ఐక్య స్వరూపాన్ని, ప్రకృతి పురుషుల ఐక్య స్వరూపాన్ని అని ఇక్కడ చెప్తున్నాడు అన్నట్టు. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజం అవ్యయం. అంటే ఈ గతిని, ఏదైతే గతి జరుగుతున్నదో ఆ గతిని నేనే. భర్త పోషకుణ్ణి నేనే. ప్రభువు ఈ విశ్వానికి ప్రభు, భరించేవాణ్ణి నేనే. సాక్షి అన్ని చూసేది కూడా నేనే. తర్వాత నివాస నివాసమైన వాణ్ణి నేనే. శరణం రక్షకుణ్ణి నేనే. సుహృత్ మిత్రుణ్ణి నేనే. ప్రభవ అన్నిటికీ ఉత్పత్తి స్థానం కూడా నేనే. ప్రళయం లయస్థానము నేనే. తర్వాత స్థానం నిధానం అవ్యయం బీజం అన్నిటికీ బీజాన్ని నేనే. తర్వాత నిధిని నేనే. ఈ నాశనము లేని మూల స్థానాన్ని నేనే. అన్ని నేనే. నేను తప్ప ఈ ప్రపంచంలో ఏమీ లేదు. అందుకే మహాభారత యుద్ధం ముందు బర్బరీకరుడు అని ఉంటాడు. బర్బరీకుడు ఘటోద్గజుని కుమారుడు. ఆయన యుద్ధానికి వచ్చాడంటే 3 దెబ్బలతో 3 అస్త్రాలు ఉంటాయి. పరమేశ్వరుణ్ణి మెప్పించి 3 అస్త్రాలు సంపాదిస్తాడు. 1 నిమిషంలో మొత్తం యుద్ధం కంప్లీట్ చేసే ఎబిలిటీ ఉన్నవాడు. అయితే ఆ విషయం తెలిసి కృష్ణుడు పోయి ఆయన దగ్గర ఆ అస్త్రాలను యాచిస్తాడు. యాచించి తన తలను యాచిస్తాడు. యాచిస్తే ఆయనే అది ఇచ్చివేసి, కానీ నేను ఈ యుద్ధం చూడాలి, నువ్వు ఈ యుద్ధం నన్ను చేయనీయకుండా చేశావు అని చెప్పి అక్కడ ఒక కొండ మీద ఆయన తలను పెట్టి యుద్ధం అంతా చూపిస్తాడు. మొత్తం అయిపోయినాక అర్జునుడు చాలా మంచిగా చేశా కదా, మొత్తం నేనే చేశా కదా అని అంటే, సరే ఏం చేశావో చూస్తా కనుక్కుందాం. అక్కడ బర్బరీకుడు చూశాడు, మరి ఎవరు ఏం చేశారు ఏంది కనుక్కుందాం అని అక్కడ ఆయన దగ్గరికి పట్టుకపోతాడు. పట్టుకపోయి అడిగితే ఇటు చూసినా కృష్ణుడే కనబడుతున్నాడు నాకు. అటు కృష్ణుడే కనబడుతున్నాడు, ఇటు కృష్ణుడే కనబడుతున్నాడు, ఇటు చూసినా ఆయనే కనబడుతున్నాడు అని జవాబు చెప్తాడు. ఇప్పుడు ఈ మాటలన్నీ అట్లా ఉన్నాయి. ఎక్కడ చూసినా నేనే ఉన్నాను, నేను తప్ప ఏదీ లేదు ఈ సృష్టిలో. తపామ్యహం వర్షం నిగృహ్ణామి ఉత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసశ్చాహం అర్జున. ఓ అర్జున, అహం తపామి, నేను ఈ ఆదిత్య తేజంతో జీవులను తపింపజేస్తున్నాను ఎండతో. అహం వర్షం నిగృహ్ణామి, నేనే ఈ వర్షాన్ని అనుగ్రహిస్తున్నాను. అందరినీ తప్పింపజేస్తున్నాను, వర్షాన్ని కూడా నేనే ఇస్తున్నాను. తర్వాత నిగృహ్ణామి, వర్షాన్ని ఆపేది కూడా నేనే. తర్వాత ఉత్సృజామి, వదిలిపెట్టేది కూడా నేనే. కొద్దిసేపు ఆపి పెట్టిస్తున్నాను, కొద్దిసేపు వదిలిపెట్టిస్తున్నాను. అమృతం చైవ, ఈ అమృతం అంటే మరణం యొక్క అభావం. ఆ అమృతము నేనే, ఈ మృత్యువును కూడా నేనే.
అహం సత్ అసత్ అంటే ఈ సత్పదార్థము అసత్పదార్థము అన్ని నేనే. దేవీ సూక్తంలో కూడా అదే వస్తుంది. అహం రుద్రేభిర్ వసుభిశ్చరామి అహమాదిత్యే ఉత విశ్వదేవి. అక్కడ విద్య అవిద్య అన్ని కూడా నేనే. అదే తత్వాన్ని ఇక్కడ దీంట్లో దేవీ సూక్తం ఏదైతే ఉన్నదో ఋగ్వేద దేవీ సూక్తం ఆ తత్వాన్ని ఇక్కడ చెప్తున్నాడు అన్నట్టు. తర్వాత త్రైవిద్య మాం సోమపా భూతపాపా యజ్ఞైరిష్ట్వా సద్గతిం పార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దేవి దేవభోగాన్. త్రైవిద్యా ఈ 3 వేదాలు తెలిసిన సోమపాహ సోమపానం చేసేవాళ్ళు, 3 వేదాల్లో ఎక్స్పర్ట్స్ అయి సోమపానం చేసేవాళ్ళు. పూత పాపాహ అంటే పూత అంటే శుద్ధం చేయబడ్డ పాపాలు గల వాళ్ళై యజ్ఞ ఇది యజ్ఞాల చేత మాం ఇష్ట్వ నన్ను పూజించి సద్గతిం స్వర్గతిం అంటే స్వర్గగమనాన్ని ప్రార్థయంతే వాళ్ళు స్వర్గం పోవాలని వాళ్ళు ప్రార్థిస్తున్నారు. 3 వేదాలు తెలుసుకొని సోమపానం చేసి దాంతో వాళ్ళ పాపాలన్నీ శుద్ధి చేసుకొని ఈ యజ్ఞాల చేత స్వర్గం పోవాలి, సుఖాలు అనుభవించాలి అని ప్రార్థిస్తున్నారు. ప్రార్థించి ఏమవుతున్నారు వాళ్ళు మళ్ళీ తే పుణ్యం సురేంద్రలోకం ఆసాద్ వాళ్ళు ఆ పుణ్యలోకమైన దేవలోకాన్ని పొంది దివ్యాన్ దేవభోగాన్ ఈ స్వర్గలోకంలో దివ్యాన్ గొప్ప దివ్యములైన ఆ భోగాలు, దేవభోగాలు అంటే దేవతలు ఏవైతే భోగాలు అనుభవిస్తారో ఆ భోగాలను వాళ్ళు అశ్నంతి వాళ్ళు కూడా అనుభవిస్తూ ఉంటారు. అనుభవించి మళ్ళీ ఏం చెప్తున్నాడు, తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్న గతాగతం కామ లభంతి. వాళ్ళు ఈ విధంగా అన్ని యజ్ఞాలు యాగాలన్నీ చేస్తారు, చేసి బాగా పుణ్యాన్ని సంపాదించి స్వర్గాన్ని కోరుకొని అక్కడికి పోయి మళ్ళీ ఆ సుఖాలన్నీ అనుభవించి మళ్ళీ విశాలం తం స్వర్గలోకం భుక్త్వ ఆ విశాలమైన స్వర్గలోకాన్ని అనుభవిస్తారు, అన్ని సుఖాలు అనుభవిస్తారు. అనుభవించి పుణ్యే క్షీణే ఈ అనుభవించిన కొద్దీ ఆ పుణ్యం ఏమవుతుంది, కరిగిపోతూ ఉంటది. కరిగిపోయి క్షీణే పుణ్యే సతీ సప్తమి అన్నట్టు అది పుణ్యము క్షీణించినది అవుతుండగా అంటే క్షీణించగా అన్నట్టు ఒక్కసారి అది క్షీణించాక మర్త్యలోకం విశంతి మళ్ళీ మనుష్యలోకానికి వస్తారు. మనుష్యలోకానికి వచ్చి ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్న ఈ విధంగా ఈ వేదత్రయోక్త ధర్మాన్ని వాళ్ళు పొంది అంటే అందుకే త్రైగుణ్యో విషయావేద నిస్త్రైగుణ్యో భవ అర్జున అని చెప్తాడు అక్కడ. ఇక్కడ కోరికల కోసం చేసేవాళ్ళు ఆ పద్ధతిని ఆ ప్రాసెస్ ను ఫాలో అవుతారు. పుణ్యం చేస్తారు, సుఖాలు అనుభవిస్తారు, మళ్ళీ ఇక్కడికి వస్తారు, మళ్ళీ పుణ్యం చేస్తారు, మళ్ళీ సుఖాలు, లేకుంటే అయిపోయింది. ఈ విధంగా పొంది ఈ కామాభిలాషలు వాళ్ళకి ఏవేవైతే కావాలో అవన్నీ తీర్చుకొని గతాగతం ఆ గమనాదులు అన్ని అనుభవించి భజంతే వాటిని పొందుతూ ఉంటారు అని చెప్తున్నాడు. ఈ విధంగా ఈ 3 వేదాలు ఏవైతే కర్మకాండను ఉపదేశించాయో దాని ప్రకారంగా వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. ఇక అనన్యాశ్చింతయంతో మాం అంటే వాళ్ళు ఈ రకంగా చేస్తారు కానీ వాళ్లకు స్వాతంత్ర్యం ఉండదు. కర్మ చేస్తుంటే వాళ్ళకి అవి వస్తుంటాయి, ఆ సైకిల్ రిపీట్ అవుతూనే పోతుంటది. అందుకే నిష్కాముల గురించి ఇప్పుడు చెప్తున్నాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసత ఈశాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. ఈ జనా ఎవరైతే జనులు అనన్యాహ అంటే నాకంటే వేరుగా ఉండకుండా, అనన్యాహ అంటే నన్నే పట్టుకొని ఉండడం, నేను తప్ప వేరేదాన్ని వాళ్ళు చూడరు. చింతయంత ఈ విధంగా చింతన చేస్తూ నన్ను పట్టుకొనే ఉంటూ మాం పర్యుపాసతే నన్ను ఎవరైతే సేవిస్తారో
పరి ఉపాసతే, అన్ని వైపుల నుంచి చుట్టూ వాళ్ళు ఆ విధంగా ఉపాసిస్తారు. నిత్యాభియుక్తానం అంటే ఎల్లప్పుడూ, యుక్తానాం ఈ యోగతత్వంలో ఉంటూ, అంటే ప్రయత్నశీలులై ఎప్పుడు పట్టుకొని, నిత్య అభియుక్తానాం తేషాం యోగక్షేమం అహం వహామి, అలాంటి వాళ్ళ యొక్క యోగము క్షేమము. యోగము అంటే ఒక విషయం మనకు లభించడం, తర్వాత దాన్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవడం. డబ్బులు సంపాదించుకొని మళ్ళీ ఎట్లా దాన్ని క్షేమం చేయాలి, మళ్ళీ ఖర్చు అయిపోతే మళ్ళీ సంపాదించాలి. కాబట్టి అట్లా కాకుండా వచ్చిన డబ్బుల్ని క్షేమం దాచుకోవడం. జ్ఞానం వచ్చిన దాన్ని మళ్ళీ క్షేమం లేకుంటే, అది లోపల సందు ఉంటే, వీక్నెస్ ఉంటే దాంట్లో నుంచి మొత్తం కారిపోతుంది. కాబట్టి ఈ జ్ఞానం పర్మనెంట్. కాబట్టి దీన్ని సంపాదించిన దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. మన వీక్నెస్ల ద్వారా ఏమవుతుంది, అది శుద్ధి సరిగా కాకుంటే ఈ జ్ఞానం కారిపోతూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఎప్పుడూ నన్ను పట్టుకొని ఉంటారో వాళ్లకు ఏవేవి కావాలి, ఏ యోగం ఏది తేవాలి, వాళ్లకు దాన్ని తెచ్చే బాధ్యత, దాన్ని కాపాడే బాధ్యత రెండు నావే. ఎవరిని అంటే అనన్య చింతయంత మాం పర్యుపాసతే, అలాంటి వాళ్లకు చేస్తూ నిత్యాభియుక్తాన ఎప్పుడు ప్రయత్నశీలులై వాళ్ళు కర్మయోగం చేసుకుంటూ ఉంటారు. నన్ను పట్టుకొని ఉంటారు, అన్ని నేనే చేపిస్తున్నాను అనుకుంటారు. ఆ విధంగా నేను తప్ప వేరేది ఆలోచించకుండా ఉండేవాళ్ల యోగక్షేమాలు నేను చూస్తాను అని అంటున్నాను. ఏప్యన్యదేవత భక్త యజంతే శ్రద్ధయాన్విత ఏపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం. మరి నన్ను పట్టుకొని ఇట్లా చేస్తే మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంది? వేరే దేవతలను పట్టుకొని కూడా చేస్తున్నారు కదా, వాళ్ళ సంగతి ఏంది అంటే అనన్య దేవత భక్త, వేరే దేవతల యందు భక్తి ఉన్నా కూడా ఏ శ్రద్ధయ అన్విత, ఎవరైతే శ్రద్ధతో కూడిన వాళ్ళే, అన్విత అంటే కూడిన వాళ్ళే, శ్రద్ధతో వాళ్ళు ఆ పనులు చేస్తారు, యజంతే పూజిస్తారు, ఏపి కౌంతేయ వాళ్ళు కూడా ఆ అవిధిపూర్వకం అంటే జ్ఞానపూర్వకంగా కాకుండా నన్ను అంటే ఇతను జ్ఞాన గురు మార్గంలో చెప్తున్నాడు కాబట్టి నన్ను పూజించడము అంటే జ్ఞానశక్తిని పూజించడము అన్నట్టు. కృష్ణుడిని పూజించడము, కృష్ణుడు అంటే అక్కడ ఎవరు అంటే జ్ఞానశక్తి. సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే నన్ను అంటే అక్కడ మాట మొత్తం అక్కడ అర్థం ఏంటి అంటే జ్ఞానశక్తి రూపంలో నన్ను పూజించడం అంటే జ్ఞానతత్వాన్ని పూజించడం అన్నట్టు. గురువు యొక్క సింపుల్ ఫండమెంటల్ డెఫినేషనే అది, అజ్ఞానాన్ని దూరం చేసేవాడు. జ్ఞానం ఉంటది కాబట్టి అజ్ఞానాన్ని దూరం చేస్తాడు. మిగిలినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇండివిజువల్గా చేసుకోవచ్చు, కానీ జ్ఞానం రావాలంటే గురువు తప్పదు. కాబట్టి ఇక్కడ గురు రూపంలో ఏం చెప్తున్నాడు, వేరే వాళ్ళు ఎంతో మంది కర్మలు చేస్తూ ఉంటారు, పూజలు అన్నీ చేస్తూ ఉంటారు, ఇతర దేవతల యందు భక్తులు అవుతారు. అంటే ఇతర దేవతలు అంటే వేరే అట్రిబ్యూట్స్ అన్నట్టు, జ్ఞానం కాకుండా వేరే అట్రిబ్యూట్స్ పట్టుకొని ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళు అవిధి పూర్వకం అంటే ఈ జ్ఞానపూర్వకంగా కాకుండా మళ్ళీ అవి కూడా ఆ శక్తులు కూడా నావే, మామేవ యజంతి దాంట్లో ఆ విధంగా కూడా ఇండైరెక్ట్ లో జ్ఞానపూర్వకంగా కాకుండా వాళ్ళు కూడా నన్నే పూజిస్తున్నారు. వాళ్ళకు తెలియదు కానీ వాళ్ళు ఇండైరెక్ట్ లో ఇటే వస్తారు అన్నట్టు. నాకు అంటే వాళ్ళకు తెలియదు నన్ను పూజిస్తున్నా అని, కానీ వాళ్ళు నన్నే పూజిస్తున్నారు అని చెప్తున్నాడు. అంటే వేరే పనులు చేసినా కూడా అవి స్టెప్ బై స్టెప్ మళ్ళీ అక్కడికే వస్తుంది కాబట్టి, ఎందుకంటే అన్నిట్లలో నేను ఉన్నా కాబట్టి వాళ్ళు తెలిసి చేసినా తెలియక చేసినా వాళ్ళు ఇండైరెక్ట్ లో నన్నే చేస్తున్నారు అని. అహం హి సర్వయజ్ఞాన భోక్తాచ ప్రభురేవచ నతు మాం అభిజానంతి తత్వేన అతశ్చవంతి తే. అహం సర్వయజ్ఞానాం భోక్త, ఈ సమస్త యజ్ఞాల యొక్క భోక్తను నేనే.
ప్రభు ఏవచ, ప్రభురేవచ అంటే ప్రభువును కూడా నేనే. ఈ భోక్తను, దీనికి ప్రభువును నేనే. తే తత్వేన కాని వాళ్ళు, తత్వేన తత్వం చేత మాం న అభిజానంతి అంటే వాళ్ళకు తత్వజ్ఞానం లేకపోవడం వల్ల వాళ్ళు యజ్ఞాలు యాగాలు అన్ని చేస్తున్నా, పూజలు అన్ని చేస్తున్నా, తత్వజ్ఞానం లేకపోవడం వల్ల వాళ్ళు నన్ను నా అభిజానంతి గుర్తించడం లేదు అని చెప్తున్నాడు. అతః చవంతి అందువల్ల వాళ్ళు జారిపోతున్నారు, ఆ ఫలం నుండి కింద పడిపోతున్నారు. అంటే వాళ్ళకి ఏదైతే పొందాలో అది పొందట్లేదు, ఎందుకంటే నన్ను వాళ్ళు గుర్తించడం లేదు. తత్వజ్ఞానం లేకపోవడం వల్ల ఆ రకంగా జరుగుతున్నది. అందువల్ల చెవంతి అంటే కింద పడిపోతున్నారు, జారిపోతున్నారు, ఆ ఫలం జారిపోతున్నది అన్నది. అంటే ఆ కర్మ చేస్తున్నారు కానీ ఆ జ్ఞానం లేకపోవడం వల్ల ఆ కర్మలో ఉన్న సారాన్ని వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు అన్నట్టు. యాంతి దేవవ్రత దేవాన్, పితॄన్ యాంతి పితృవ్రత, భూతాని యాంతి భూతేజ్య, యాంతి మద్యాజినోపిమ. దేవవ్రత అంటే దేవతల యొక్క వ్రతాలు కలిగిన వాళ్ళు అన్నట్టు. అంటే ఒక నియమాలతో ఉండే భక్తులు. వాళ్ళు ఏం చేస్తారంటే దేవాని యాంతి, ఆ దేవతల గురించి వెళ్తారు. ఫలానా దేవత అని దాన్ని పట్టుకొని ఆ లోకాలకు వాళ్ళు వెళ్తారు. ఆ దేవతలను ఏమంటారంటే అదే తత్వాన్ని, వాళ్ళ యొక్క తత్వాన్ని వీళ్ళు పొందుతూ ఉంటారు. ఆ దేవలోకాలకు వెళ్తారు. పితృవ్రతం కలిగిన వాళ్ళు, తద్దినాలు ఇట్లాంటి అన్ని పెట్టి పితృదేవతల తత్వంలో ఉన్న వాళ్ళు పితృన్యాంతి, వాళ్ళు పితృదేవతల వ్రతాలు చేసి వాళ్ళు పితృలోకాన్ని పొందుతారు. ఇక భూతేజ్య భూతాని యాంతి, ఈ భూతాలను, పంచభూతాలను వాళ్ళు ఎవరైతే పూజిస్తారో ఆ తత్వాన్ని పొంది వాళ్ళు ఆ దేవతలను, ఆ భూత తత్వాన్ని వాళ్ళు పొందుతారు. మధ్యాజిన అపి మాం యాంతి, నన్ను పూజించే వాళ్ళు మాత్రం నన్నే పొందుతారు. ఏ రకంగానైతే బ్రహ్మేత్యుపాసిత బ్రహ్మవాన్ భవతి, దీన్ని వాళ్ళు ఉపాసిస్తారో అదే తత్వాన్ని వాళ్ళు పొందుతారు. నమ ఉపాసిత నమ్యంతేస్మై కామ, బ్రహ్మేత్యుపాసిత బ్రహ్మవాన్ భవతి, ఏది చేస్తే అదే మనకు దొరుకుతుంది. కాబట్టి దేవతలను పూజిస్తే ఆ దేవత లోకాన్ని పొందుతారు, అదే తత్వాన్ని వాళ్ళు పొందుతారు. పితృదేవతలు చేస్తే అదే వస్తుంది. భూతాలను చేస్తే ఆ లోకాలను పొందుతారు. నన్ను చేస్తే నన్ను పొందుతారు అంటున్నాడు. ఇక్కడ నన్ను అంటే నేను అంటే అక్కడ అర్థం జ్ఞానతత్వం, గురుతత్వాన్ని చెప్తున్నాడు అన్నట్టు. గురువును పూజించినప్పుడు గురుతత్వం వస్తుంది అని. గురువుని పూజించడం అంటే వ్యక్తిగా కాదు, గురుతత్వాన్ని పూజిస్తే గురుతత్వం వచ్చి జ్ఞానులైతారు. దివ్య భావాలను ఉపాసిస్తే అవి వస్తాయి. డబ్బులను పూజిస్తే డబ్బులు వస్తాయి. దీన్ని పూజిస్తే అది వస్తుంది. అంటే దీని వెంట పడితే అది వస్తుంది అన్నట్టు. పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపకృతం అశ్నామి ప్రయతాత్మన. ఎవరైతే నాకు భక్త్యా ప్రేమతో ఒక పత్రం గాని, అంటే నేను దేనికి లొంగుతా అంటే భక్తికి లొంగుతాను అన్నట్టు. హృదయంతో సమర్పించేది ఏదైతే ఉంటుందో కేవలం అది మాత్రమే స్వీకరిస్తా. భక్తి ఆ పత్రాన్ని గాని, ఫలాన్ని గాని, తోయం ఉదకాన్ని గాని ప్రయచ్చతి ఇస్తారో, భక్తి ఉపహృతం అంటే భక్తి చేత ఇవ్వబడినది, భక్తి చేత సమర్పింపబడిన దాన్ని తత్ ప్రయతాత్మన అహం అశ్నామి, దాన్ని ఆ పరిశుద్ధమైన బుద్ధితో, ప్రయతం అంటే కంట్రోల్డ్, పరిశుద్ధంతో ఉన్న అతని నుండి అహం అశ్నామి నేను స్వీకరిస్తాను, గ్రహిస్తాను. భక్తి లేకుండా వాడు ఏది పెట్టినా నేను స్వీకరించను.
అహంభావంతో చేస్తే, ఎందుకంటే జ్ఞానం అంటేనే అహంకార నాశం. కాబట్టి అహంకారం లేనప్పుడే భక్తి ఉంటుంది. భక్తి ఉన్న చోట అహంకారం ఉండదు, అహంకారం ఉంటే భక్తి ఉండదు. నేను చేస్తున్నాను, నేను ఇది చేశాను అంటే అక్కడ భక్తి ఉండదు. ప్రేమతో న్యాచురల్ గా చేసినప్పుడు అది అక్కడ అహంకారం ఉండదు. కాబట్టి నిన్న చెప్పలే, భక్తి జ్ఞానం రెండు పీక్ స్టేట్ లో రెండు ఒకటే. కాబట్టి ఇక్కడ భక్తితో ఎవరైతే ఇస్తారో, చిన్నది ఇచ్చినా కూడా దాన్ని నేను స్వీకరిస్తాను. పరిశుద్ధమైన బుద్ధి లేకుండా అతనిస్తే నేను తీసుకోనది అని అంటున్నాను. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ దర్పణం. కౌంతేయ, యత్కరోషి ఏదైతే చేస్తున్నావో, నువ్వు ఏ పనులు చేస్తున్నావు, యత్ అశ్నాసి ఏదైతే తింటున్నావు, యత్ జుహోషి ఏదైతే వదిలిపెడుతున్నావు, హోమం చేస్తున్నావు అన్నట్టు, యత్ దదాసి ఏదైతే ఇస్తున్నావు, యత్ తపస్యసి ఏ తపస్సులు చేస్తున్నావు, తత్ మదర్పణం కురుష్వ అదంతా నాకు అర్పణంగా చేయుము. అందుకే మనం మొత్తం పూజ అయిపోయినాక తప్పకుండా బ్రహ్మాహుతి ఇవ్వాలి. బ్రహ్మాహుతి అంటే సమర్పణం అన్నట్టు, సర్వసమర్పణం. సంధ్యావందనంలో కూడా కాయన వాచ మనసేంద్రియేరు అని లాస్ట్ చెప్తారు. సర్వం పరబ్రహ్మార్పణం అస్తు, లేదా దేవి చరణారవిందార్పణం అస్తు. ఏదైతే పనులు చేశామో ఇప్పటి వరకు సర్వం ఆమెకే సమర్పిస్తున్నాను అంటే, ఇదంతా కోరిక లేకుండా చేసినప్పుడు, జ్ఞానం కోసం చేసినప్పుడు, అప్పుడు ఈ చేసే ప్రతి కర్మను ఈశ్వరునికి మనం అర్పించాలి. అది ఇక్కడ చెప్తున్నాడు. నువ్వు ఏ పనులు చేస్తున్నావో ప్రతిదీ కూడా నాకు అర్పించు. శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మ బంధనై సన్యాసయోగ యుక్తాత్మ విముక్తో మాం ఉపయిష్యసి. అంటే ఏవం శుభాశుభ ఫలై, అప్పుడు నువ్వు చేసే ప్రతి పని అన్ని పర్ఫెక్ట్ గా ఉండవు. ప్రతి దాంట్లో ఏదో ఉంటాయి దోషాలు. ఇంతసేపు పూజ చేసామంటే దాంట్లో ఎన్నో తప్పులు చదివానంటే తప్పులు బై డిఫాల్ట్ పోతాయి, దాంట్లో డౌటే లేదు. ఎక్కడనో ఒక చోట తప్పు ఉండనే ఉంటుంది. కాబట్టి అది మనమే చేశామని ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు ఆ తప్పులకు మరి శిక్ష ఉంటుంది. కాబట్టి అట్లా కాకుండా అందుకే సర్వం వదిలిపెట్టు అని చెప్తున్నాడు. ఏవం శుభాశుభ ఫలై, శుభము అశుభం ఈ రెండు ఫలాలు ఇచ్చే కర్మబంధనై. కర్మ ఎట్లా ఉంటదంటే శుభ ఫలం అశుభ ఫలం, ఆ చేసేదాన్ని బట్టి రెండు ఫలాలు ఇస్తూ ఉంటది. ఇంతకుముందు చెప్పినట్టు పుణ్యకర్మలు ఆచరిస్తే స్వర్గాది లోకాలు పోతారు, పాపకర్మలు ఆచరిస్తే నరకాదులు. కాబట్టి ఈ శుభాశుభ ఫలములు ఇచ్చే కర్మను, ఈ కర్మబంధనై, కర్మబంధనం చేత మోక్షసే, ఎప్పుడు నువ్వు అన్ని నాకు అర్పణం చేసినప్పుడు నువ్వు ఈ కర్మ నుండి విముక్తుడివి అవుతావు అని చెప్తున్నాడు. అట్లా ఆ రకంగా నువ్వు కర్మబంధనా నుంచి విముక్తుడివై సన్యాసయుక్తాత్మ, సన్యాస యోగంతో, యుక్తాత్మ అంటే అంతఃకరణ చతుష్టయం ఏదైతే ఉన్నదో, మనస్సు బుద్ధి అహంకారంతో చిత్తం అన్ని కూడా శుద్ధమై, ఎప్పుడైతే చేసే ప్రతి పని నాకు సమర్పిస్తావో అప్పుడు నీ అంతఃకరణ చతుష్టయం శుద్ధమవుతుంది. శుద్ధమైనప్పుడు సన్యాస యోగం, సన్యాస యోగం అంటే సమ్యక్న్యాసం, మంచిగా పెట్టబడిన కర్మ అన్నట్టు. అన్ని వదిలిపెట్టడము అంటే ఈ ఉన్నవన్నీ వదిలిపెట్టడం కాదు. నచ సన్యసనాదేవ సిద్ధి సమధి గచ్చతి. కాబట్టి దాంట్లో కూడా చెప్తాడు, ఏది శివానంద లహరిలో మనం ఏమనుకుంటామంటే అన్ని వదిలిపెట్టి దండం పట్టుకొని సన్యాస ధర్మాన్ని స్వీకరిస్తేనే సన్యాసి అని అనుకుంటాం. అది చాలా తప్పు. వటుర్వా గేహివా ఇతిరపి జటీవా తదితరు నరోవా కశ్చిత్ భవతు భవ కింతేన భవతి యదీయం హృత్పద్మం. ఇది
భవదధానం పశుపతే తదీయస్వం శంభో భవసి భవభారంచ వహసి. బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉండే వటువు గాని, గృహస్థాశ్రమంలో ఉండే గేహి లేదా సన్యాస ధర్మం స్వీకరించిన జడలు పెంచుకొని, మామూలు అందరు ఏం చేస్తారంటే అట్లా పెట్టుకోమని అబ్బా ఇతను చాలా పెద్ద యోగి అనుకుంటాడు, లేదా ఇట్లా పెద్ద పెద్ద గురువుల్లాగా ఉంటే అట్లా గొప్పవాడు అనుకుంటారు. అది దేవునికి ఏదో వాళ్ళందరిది. ఆయన ఏం చెప్తున్నాడంటే శంకర భగవత్పాదుడు శివానంద లహరిలో, ఇట్లా ఉన్నా ఏం లాభం, నరోవాయ కశ్చిత్ భవత్ భవకింతేన భవత్. ఇదియ హృత్పద్మం అంటే ఎవరైతే తన హృత్పద్మంలో హృదయంలో నువ్వే సమస్తం అని ఎవరైతే ఉంచుకుంటారో, గృహస్థాశ్రమ ధర్మంలో ఉండి సన్యాసి కావచ్చు, సన్యాస ధర్మంలో ఉండి వాడు సంసారంలో ఉండవచ్చు. ఎవరు ఎట్లా ఉంటారనేది అది వానికే తెలుస్తుంది, దేవునికే తెలుస్తుంది, ఎవరికి తెలియదు. ఎందుకంటే అందరు చూసేది ఏంటి, వేషాలు చూస్తారు. కాబట్టి సంసారంలో ఉండి సన్యాసం స్వీకరించవచ్చు ఎప్పుడు తన హృదయ పద్మంలో భగవంతుణ్ణి పూర్తిగా నింపుకున్నప్పుడు, సర్వం ఆయనకు సమర్పణ చేసి అనన్యాశ్చింతయంతో అనే యొక్క పద్ధతిలో ఉన్నప్పుడు సంసారంలో ఉంటూ భగవంతునికి దగ్గర ఉండవచ్చు. కానీ యతిరపి జటీవ, ఇది చెప్పింది సన్యాసి అయిన సన్యాసాశ్రమ ధర్మాన్ని పాటించిన శంకరాచార్యులే. మరి వేరే వాళ్ళు చెప్పారంటే గట్ల అంటున్నాడు అనొచ్చు, శంకరాచార్యులు చెప్పిన విషయం. కాబట్టి నువ్వు ఎక్కడ ఉన్నావు అనేది మ్యాటర్ కాదు. నీకు ఉండాల్సింది ఏంటి అంటే నీ హృత్పద్మం హృదయంలో ఎవరు ఉన్నారు, ఏం ఉన్నది దాంట్లో. కాబట్టి అలా నా హృదయ పద్మంలో ఉండు, అది ఇంపార్టెంట్. కానీ నేను ఆ ధర్మంలో ఉంటా, ఈ ఆశ్రమంలో ఉంటా, అన్ని వదిలిపెట్టి పోతా, ఇవన్నీ అర్థహీనం. తర్వాత వేమన కూడా చెప్తాడు, తలలు బోడులైన తలపులు బోడులా విశ్వదాభిరామ వినురవేమ. తలలు బోడి, జుట్టు నెరిసింది, కానీ వాళ్ళ ఆలోచనలు మాత్రం బోడిగాలే, ఇంకా అవి ఆలోచనలు నడుస్తూనే ఉన్నాయి. కాబట్టి పైన వీటిని చూసి, అది వేషాలు చూసి, వేరే ఎక్స్టర్నల్ అపియరెన్స్ చూసి మోసపోకండి అని దీంట్లో చెప్తున్నాడు. సన్యాసి అంటే చాలా క్లియర్ గా తెలుసుకోవాలి, భగవంతుడికి సర్వం సమర్పించిన హృదయం కలవాడే సన్యాసి. అన్ని వదిలిపెడతాడు. అహం నేను అనే భావం సర్వం సమర్పణ జరిగి హృదయంలో కేవలం భగవంతుడికి నివాసం చేస్తాడు, భగవతత్వం నివాసం చేస్తాడు. కేవలం అతను మాత్రమే సన్యాసి. అతను ఏ ఆశ్రమంలో ఉన్నాడు, చిన్న చదువుకుంటున్నాడో, చదువుకుంటూ కూడా అట్లా ఉండవచ్చు. కొందరు గృహస్థాశ్రమంలో ఉండి ఉండవచ్చు, సన్యాస ధర్మంలో ఉండి ఉండవచ్చు. వాళ్ళలో ఉండరు అని కాదు, అందరిలో ఉంటారనేది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. చాలా పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చే వాళ్లకు ఉండకపోవచ్చు, మామూలు ఒక చిన్న భక్తుడికి ఉండవచ్చు. అది దేవుడికే తెలుస్తుంది, వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి అది ఇంపార్టెంట్ అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. అయితే ఆ విధంగా సన్యాసయుక్తాత్మ, సన్యాస యోగంతో కూడిన వాళ్ళు విముక్త ముక్తుడై మాం ఉపైష్యసి, ఆ ముక్తుడవై, ఈ విధంగా యుక్తాత్మ ఆ విధంగా ఉండి విముక్త ముక్తుడవై మాం ఉపైష్యసి, నన్ను పొందగలవు. అంటే నువ్వు ఈ రకంగా చేస్తే నన్ను పొందుతావు, అంటే జ్ఞానతత్వాన్ని పొందుతావు అని చెప్తున్నాడు. సమూహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ, ఏ భజంతి తు మాం భక్త్యా మయితే తేషు శాప్య. మరి భగవంతుడు ఇలాంటి వాళ్ళని మంచిగా చూస్తాడు అని అంటే అతనికి కూడా రాగద్వేషాలు ఉన్నాయి అని అనుకుంటారు. అతను ఏం చెప్తున్నాడంటే అహం సర్వభూతేషు సమః, నాకు అన్ని ప్రాణుల యందు సమబుద్ధి ఉంది, నాకు ఎక్కువ కాదు తక్కువ కాదు, అందరూ ఒకటే. మీ ద్వేష్య నాకు ద్వేషింపదగ్గ వాళ్ళు ఎవరూ లేరు, అలా నా వాళ్ళు అంటే నాకు ఇష్టం లేదు అని ఏమీ లేదు. ప్రియ వీడు చాలా ఇష్టడు అని కూడా లేదు, అందరూ ఒకటే.
కానీ ఏ మాం భక్త్యా భజంతి తే మయి అహంచాపి తేషు. మరి ఇదేంది, భక్తులంటే ఇష్టం అంటున్నావు కదా, అదే చెప్తున్నాడు. ఏ మాం భక్త్యా భజంతి, ఎవరైతే నన్ను భక్తితో సేవిస్తారో, తే మయి, వాళ్ళు నా యందు ఉంటారు. అహంచాపి తేషు, నేను కూడా వాళ్ళల్లో ఉంటాను. అంటే ఇది ఎట్లాంటిది అంటే, జ్ఞానశక్తిని ఎవరైతే తీసుకుంటారో, జ్ఞానశక్తి రెడీగా ఉన్నది అక్కడ, ఎల్లప్పుడూ ఉంటది. దాన్ని తీసుకుంటే ఆ జ్ఞానం మీలో ప్రవేశిస్తుంది, మీలో ఉంటారు. తీసుకోకుంటే అక్కడనే ఉంటది. కానీ మీకు ఇయ్యా వాళ్ళకి ఇయ్యా అని ఏం లేదు. మీరు తీసుకునేందుకు సిద్ధం లేకుంటే నేనేం చేస్తాను. ఎగ్జామ్ ఎంసెట్ పెట్టాడు, అందరికి ఒకటే ఎగ్జామ్, ఎవరైనా అప్లై చేయవచ్చు, ఎవరైనా రాయొచ్చు. కానీ ఎవరు మంచిగా రాస్తారు కష్టపడి, వాడికి సీట్ వస్తుంది. ఇక్కడ ఎగ్జామ్ పెట్టేవాడికి ఫలానా వాడు ఎక్కువ ఫలానా వాడు తక్కువ అని ఉండదు. ఎవరైనా పోయి అక్కడ ఎగ్జామ్ సెంటర్లో పోయి రాయాల్సిందే, రాసి మార్కులు కొట్టాల్సిందే, వాడికి సీట్ వస్తుంది, అంతే. చాలా సింపుల్, ఇది పద్ధతి అన్నట్టు. ఇక్కడ భగవంతుడికి ఫలానా వాడు ఎక్కువ ఫలానా వాడు తక్కువ అని ఉండదు. గురువు కూడా ఫలానా వాడు ఎక్కువ ఫలానా వాడు తక్కువ అని ఉండదు. ఎవరు తనను భక్తితో సేవిస్తారో వాళ్లకు ఆ శక్తి వస్తుంది ఆటోమేటిక్ గా వాళ్ళల్లో ఇతను ఉంటాడు. ఈ రెసిప్రోకేషన్ జరుగుతుంది, అంతే తప్ప ఫలానా వాళ్ళు ఎక్కువ ఫలానా వాళ్ళు తక్కువ అని ఉండదు అని చెప్తున్నాడు అన్నట్టు. అపిచేత్ దురాచారు భజతే మాం అనన్య భాక్ సాధురేవ స మంతవ్య సమ్యక్ వ్యవసితోహి సహ. కాబట్టి ఎవ్వరు ఏ కుల మత ఏది ఉండదు భగవంతునికి అని చాలా క్లియర్ గా చెప్పాడు. ఎవరు భక్తితో దాన్ని తీసుకుంటారో వాళ్ళకి అది వచ్చేస్తుంది ఆ శక్తి, అంతే తప్ప భేదభావం, ఎవ్వరికి భేదభావం అనేది లేనే లేదు భగవంతుని దగ్గర. ఇతని దగ్గర పైసలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అతనికి అతడంటే నాకు ఇష్టము, ఇట్లాంటిది ఏమీ ఉండదు. ఎవరు కష్టపడి ఆయనను సేవిస్తారో భక్తితో వాళ్లకు అది వస్తుంది. ఏం చెప్తున్నాడు, ఇది చాలా గమ్మద్ది. సుదురాచార అపిచేత్ అంటే బాగా చెడ్డ ప్రవర్తన ఉన్న వాళ్ళైనా కూడా అనన్య భాక్ మాం భజతి, వేరే దేన్ని సేవించకుండా నన్ను భజిస్తాడో నన్ను సేవిస్తాడో, సహా సాధు ఏవ, వాడు మంచివాడుగానే మంతవ్య, వాడిని మంచివాడుగానే కన్సిడర్ చేయాలి అంటున్నాడు. సహా సమ్యక్ వ్యవసిత, వాడు చాలా స్థిరమైన నిశ్చయం కలవాడు కదా, మరి అందుకే వాడిని మంచివాడుగా మీరు సాధు అని అతన్ని కన్సిడర్ చేయాలి అంటున్నాడు. దురాచార ఆచారాలు అంటే ఇప్పుడు రూల్స్, ఈ విధంగా ఉండాలి, ఈ యజ్ఞం చేయాలి, ఇది ఇట్లా చేయాలి, మడి తడి అన్ని రకాలుగా ఉంటాయి ఆచారాలు. ఇవన్నీ ఈ విధంగా చెల్లించాలి అనే విషయాలు అన్నట్టు. దురాచార అలాంటివి ఆచారాలు సరిగ్గా లేవు ఆయన దగ్గర. ఏం బట్ట కట్టుకుంటాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, ఆచారాలు సక్రమంగా లేవు. ఇప్పుడు దత్తుడికి అన్ని ఆచారాలకు అతీతుడు కాబట్టి దురాచారుడే అంటారు కొందరు. అతని మడి లేదు తడి లేదు, ప్యాంటుతో వచ్చి కూర్చుంటాడు, దీంతో చేస్తాడు, ఇట్లాంటివి ఉంటారు. ఇవన్నీ సుదురాచార. అలాంటి వాడైనా ఎవరైతే జ్ఞానతత్వాన్ని ఉపాసిస్తారో, మాం భజతే అంటే నన్ను అంటే జ్ఞానతత్వాన్ని ఉపాసిస్తారో వాడు సాధువే, కానీ అతను దురాచారుడు కాదు అని చెప్తున్నాడు అన్నట్టు. నన్ను సేవించుడు అంటే విష్ణు సేవ అని ఇక్కడ కాదు, ఒక వ్యక్తి అని కాదు, ఇక్కడ తత్వం అని మళ్ళీ తెలుసుకోవాలి. లేకుంటే మొత్తం కరప్షన్ చేసి పోయి హుండీలో వేసి వస్తే కథ మంచివాడు అంటే అట్లా కాదు. ఇది దీని డీప్ సెన్స్ ని అర్థం చేసుకున్నప్పుడు ఈ శ్లోకానికి కరెక్ట్ గా ఇంటర్ప్రిటేషన్ అవుతుంది, లేకుంటే మిస్ఇంటర్ప్రిటేషన్ అవుతుంది. చెడ్డ ప్రవర్తన అంటే ఆచారము అంటే చరించే పద్ధతి. అతను జ్ఞానతత్వంతో ఏ పని చేసినా ఆ ఆచారము అది మంచి అవుతుంది. ఒక వ్యక్తి ఇద్దరు ఒకటే పని చేస్తున్నారు, కానీ ఎవరైతే జ్ఞానతత్వంతో చేస్తారో
అతనికి ఆ కర్మ అంటది కాబట్టి ఆచారం అతన్ని టచ్ చేయదు. కానీ ఆ జ్ఞానతత్వంతో చేయకుంటే ఆ కర్మకు అంటి పెట్టుకుంటుంటాడు కాబట్టి అతన్ని ఆ కర్మ బంధిస్తుంది అన్నట్టు. అందుకే ఇతను జ్ఞానతత్వంతో ఏ పని చేసినా ఆ సందర్భంలో ఏ పని చేసినా అంటే ఆ తత్వంతో ఉండి చేసినప్పుడు అతను మంచివాడిగా కన్సిడర్ చేయాలి అంటున్నాడు. ఎట్లా తెలుస్తుంది అంటే ఎక్స్టర్నల్ కనబడ్డాయే తెలుస్తాయి, లోపల ఏమనుకున్నాడు అని తెలియదు. భగవంతుని దృష్టి అన్నట్టు. భగవంతుని దృష్టి ఎట్లా ఉంటది అంటే అట్లా ఉంటారు. తర్వాత ఏం చెప్తున్నాడు, మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యు పాపయోనయ స్త్రియో వైశ్యాస్తథా శూద్ర తేపి యాంతి పరాంగతి. ఇక్కడ కూడా చాలా క్లియర్ గా అంటే ప్రతి వాళ్లకు అర్హత ఉన్నది, జ్ఞానం పొందే రైట్ అందరికి ఉన్నది సృష్టిలో. వీడు దీనికి అర్హుడు కాదు అని చెప్పడానికి లేదు. దీంట్లో కూడా చాలా క్లియర్ గా చెప్తున్నాడు. ఓ పార్థ ఏ అపి పాపయోనయ, పాప జన్మ కలవాళ్ళు శివు అయ్యి ఉంటారు. వేదంలో ఏం చెప్పారు అప్పుడు, బ్రాహ్మణులు క్షత్రియులు మాత్రమే యజ్ఞయాగాది కర్మలు చేయాలి, మిగిలిన వాళ్ళు ఎవరు చేయకూడదు, స్త్రీలు చేయకూడదు, వైశ్యులు శూద్రులు ఎవరు చేయకూడదు అని చెప్పారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే వాళ్ళు కూడా స్త్రీయ వైశ్యా తథా శూద్ర వీళ్ళందరూ కూడా తే అపి వాళ్ళు కూడా మాం వ్యపాశ్రిత్య నన్ను ఆశ్రయించి పరాంగతిం యాంతి వాళ్ళు నన్ను ఆశ్రయించి ఉత్తమ గతిని పొందుతారు, చివరి స్టేజ్ను పొందుతారు. పిండి సప్తశతిలో కూడా వైశ్యుడు దేవి గురించి తపస్సు చేసి ముక్తిని పొందాడు అని ఉంది. కాబట్టి వేదాల్లో కూడా స్త్రీలు రాసిన ఎన్నో సూక్తాలు ఉన్నాయి. తర్వాత కాలంలో ఎప్పుడైతే నిబంధనలు పెట్టారో మళ్ళీ ఏమైంది, ధర్మాన్ని ఉద్ధరించడానికి భగవానుడు ఈ రకంగా చెప్తున్నాడు. ఈ మూర్ఖత్వం పక్కకు పెట్టుండి వాళ్ళు ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందుతారో ప్రతి వాళ్ళు కూడా ఉత్తమ గతిని పొందుతారు అన్నట్టు. అందుకే జ్ఞానమే ప్రధానము అనేది ఇక్కడ చెప్పదలుచుకున్నది. కిం పునర్బ్రాహ్మణా పుణ్య భక్త రాజర్షయస్తత అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమా. ఇక వాళ్లే అట్లా పొందుతారని చెప్పగా పుణ్యులైన భక్తులు పుణ్యాత్ములు బ్రాహ్మణులు అంటే బ్రహ్మజ్ఞానులు అన్నట్టు. తథా రాజర్షులు ఇం పునః ఇక వాళ్లకు చెప్పాల్సిన అవసరం ఏమున్నది, ఎవరైతే జ్ఞానాన్ని పట్టుకుంటారో వాళ్లకు అది దొరుకుతుంది అని చెప్తున్నాడు అన్నట్టు. అనిత్యం అసుఖం ఇమం లోకం ప్రాప్య ఈ లోకము నిత్యము కాదు, అసుఖం దీంట్లో సుఖం లేదు. సుఖం ఉన్నది అనుకుంటాం కానీ ఒరిజినల్ గా సుఖం లేదు డైరెక్ట్ గా ఆలోచిస్తే. అయినా ఇమం లోకం ఈ లోకాన్ని పొంది అంటే ఈ మనుష్యత్వంలోనే ఉండి, ఎందుకంటే స్వర్గాది లోకాలు పోయినా మళ్ళీ ఇక్కడికి వస్తావు, పుణ్యం క్షీణించగానే ఇక్కడికే వస్తావు. కాబట్టి ఇంత గొప్ప లోకం ఇది. మనుష్యలోకం యొక్క ప్రాశస్త్యం చెప్తున్నాడు. ఇది అనిత్యం నిజమే, అసుఖం సుఖం లేదు. కానీ దీంట్లో ఇంచే మనిషి ముక్తిని సాధించాలి, జ్ఞానాన్ని పొందాలి. ఎందుకంటే స్వర్గాది ఆ లోకాలు పోతే సుఖమే ఉంటది, జ్ఞానం మీద చిత్తం ఇక్కడ ఉంటది. కాబట్టి ఈ మనుష్యత్వంలోనే ఈ మనకు ఏదైతే మనం చూస్తున్నామో ఇది నిత్యం కాదు, దీంతో ఏం సుఖం లేదు అని తెలుసుకొని నన్ను మాం భజస్వ. అప్పుడే యో వై భూమా తత్సుఖం, పర్మనెంట్ సుఖం ఏదైతే ఉంటుందో అది వస్తుంది, అదే ముక్తి. ఆ స్థితిని పొందాలి అని అంటున్నాడు. కాబట్టి భక్తులకు జాతి నియమాలు నాస్తి, ఏవీ లేవు అనేది చాలా క్లియర్ గా ఉన్నది. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్యైవ. దీంట్లో కూడా రుద్రం కూడా మొత్తం అదే. రుద్రుడు అందరిలో ఉంటాడు, దొంగల్లో కూడా ఉంటాడు. పులుంచానాం పతయే నమః. పు అంటే భూమి, లుంచ్ అంటే దాన్ని కబ్జా చేసేవాళ్ళు అన్నట్టు.
భూ కబ్జాదారుల్లో కూడా నేను ఉంటా అంటే చైతన్య రూపంలో ప్రతి వ్యక్తిలో ఉంటాడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే తెలుసుకుంటలేరు. అజ్ఞానంతో ఈ నిత్యంగాని విషయాల గురించి ఆలోచిస్తూ జీవితాన్ని దుఃఖమయం చేసుకుంటున్నారు. ఒరిజినల్ గా వాళ్ళల్లో కూడా ఉంటాడు. వాళ్ళు కూడా అనుకుంటే, మారదలుచుకుంటే వాళ్ళు కూడా మారవచ్చు. మారితే భగవంతుడిని వాళ్ళు కూడా ఏరుకోవచ్చు. అది వాళ్ళు అనుకోవాలి. వాళ్ళకు దుఃఖంగా ఉన్నా సుఖంగా ఉన్నా. కాబట్టి భగవంతుడు ఉండు అందరిలో ఉంటాడు, ఎక్సెప్షన్ లేదు. అందుకే మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవ ఆత్మానం మత్పరాయణ. మన్మనా, నీ మనస్సంతా నాయందు ఉంచు, ఆ జ్ఞానం మీద ఉంచు. ఉంచి భవ, ఆ విధంగా ఉండు. మన్మనాహ భవ మద్భక్త, నా భక్తునిగా. అంటే నీ మనస్సంతా నాయందు ఉండాలి, నీ ఆలోచనలన్నీ నా గురించే ఉండాలి, నీ హృదయము నాయందే ఉండాలి. మద్యాజి, నీ కర్మ అంతా నన్ను పూజించడంలోనే ఉండాలి. నిరంతరం నన్ను పూజించు, అంటే ఏ పనులు చేసినా కూడా నాకు సమర్పించు. అవన్నీ భగవంతునికి, నా కోసమే అని ఆ పనులు చేయి. మాం నమస్కురు, నన్ను శరణాగతి పొందు. నమస్కారము అంటే శరణాగతి, వంగుతాం అన్నట్టు. ఆ వంగడము ఏంటి అంటే నువ్వే సర్వస్వం అనే భావన. కాబట్టి మాం నమస్కురు. మత్పరాయణ అంటే నీ ఇచ్ఛ మొత్తం నాయందే, నేనే పరమగతి అని తెలుసుకొని ఆ విధంగా ఉండు. ఏవం యుక్త్వ, ఈ విధంగా నీ చిత్తాన్ని నిలిపి ఆత్మానం మామేవ యశస్, ఈ విధంగా చేసుకొని నన్నే పొందుతావు. ఇది ఎవరైనా చేయొచ్చు. వాళ్ళు శూద్రులైనా, ఇంకెవరైనా, ఇంగ్లీష్ వాడైనా, నీగ్రో వాడైనా, ఇంకెవడైనా, ఎవరైతే నువ్వే సర్వస్వం, భగవంతుడా నువ్వే సర్వస్వం అని భగవంతుడి మీదనే ప్రేమతో ఎప్పుడు అదే స్మరిస్తూ, నేను అనే భావన లేకుండా నువ్వే పరమగతి అని అనుకొని ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ అతన్నే పొందుతాడని చెప్తున్నారు. ఫలానా వాళ్లే ఇట్లా చేయాలి అని ఇక్కడే చెప్పట్లేదు. కాబట్టి ఈ లక్షణాలను మనం అవలంబించుకోవాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. మనస్సు ఎప్పుడు భగవంతుడి మీద చిత్తం ఉండాలి, ఆ గురుతత్వం మీద, జ్ఞానతత్వం మీద ఉండాలి. ఉండి మద్భక్త, హృదయం అంతా దాని వైపే ఉండాలి ప్రేమతో. మద్యాజి, ప్రతి కర్మ అతనికే సమర్పిస్తున్నా అనే భావన ఉండాలి. ప్రతిదీ కూడా భగవంతుడి యొక్క సేవనే అని చేయాలి. ఎప్పుడు వినమ్ర భావంతో శరణాగతిని పొందాలి. తర్వాత నీ ఇచ్ఛ, ఆత్మ, సోల్ శక్తి ఏదైతే ఉంటుందో నేనే పరమగతి అని అనుకోవాలి. అంటే మొత్తం భగవంతునికి ఈ విధంగా మన శరీరంలో ఉన్న సర్వ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అన్నీ కూడా అదే భావనతో ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు నన్నే పొందుతావు అని చెప్తున్నాడు. ఇక్కడికి రాజగుహ్య రాజవిద్య యోగం అయిపోయింది. 9 సగం అయిపోయింది భగవద్గీత, హాఫ్. ఇప్పుడు విషయం తెలిసింది, ఏ విషయం మనం చెయ్యాలి, అందుకే సగం అయిపోయింది. సగం చెప్పడంతో సగం పోతుందట. గురువు ద్వారా విద్య వినడం వల్ల క్లారిటీ వస్తుంది. దీంతో సగం పుణ్యం వచ్చింది. అంటే సగం భగవంతుడికి దగ్గరైనాం బై డిఫాల్ట్. ఆ మాటలు సరిగ్గా లోపలికి తీసుకోవడం ద్వారా. ఎందుకంటే క్లారిటీ వస్తుంది, మనం ఏం చేయాలి లైఫ్ లో, ఎలా ఉండాలి. ఇక మిగిలిన సగం మన మీద ఉంటుంది, చేసి చూపెట్టాలి. వినడం వల్ల క్లారిటీ వచ్చింది. ఇక మిగిలిన సగం గురువు మీద సగం, శిష్యుడి మీద సగం. చెప్పేది చాలా క్లియర్. ప్రతి అంగం, ప్రతి ఇంద్రియం, అన్ని శక్తులు ఒకటే. సర్వస్వం నువ్వే, సర్వం నీకే సమర్పణ, నేను చేసేది ఏది లేదు. అహం అనేది లేవకుండా, నేను అనే భావన రాకుండా ఏ పనులు చేసినా ఆయనకే సమర్పించి నువ్వే గతి అని
ఎప్పుడైతే ఈ విధంగా ఉంటారో భగవంతుడిని ఏరుకుంటారు. ఇప్పుడు చెప్పడం జరిగింది, విషయం క్లారిటీ వచ్చింది. 9 సగం భగవద్గీతతో చాలా చాలా క్లారిటీగా, హై క్లారిటీ ఉండాలి. ఇక చెయ్యవలసింది మిగిలిన సగం మీరు, సగం శక్తి సగం శివ. ఎగ్జిక్యూషన్ కూడా ఉండాలి కదా, దాన్ని ఆ రకంగా పాటించుండి. ఇప్పుడు ఏ పని చేసినా, ఏ పూజ చేసినా, ఏ పని చేసినా ఆ భావనలు రావాలి. వచ్చినప్పుడు మీరు ఏ పూజ ఏ మంత్రం అనేది ఉంది, ఇదే మంత్రం చదవాలి, ఆ మంత్రం చదవాలి, సరే అది అందం కోసం, శబ్దశక్తిని మనలో నింపుకోవడం కోసం అవన్నీ ఇంపార్టెంట్. కానీ ఫండమెంటల్ జ్ఞానపరంగా మీరు ఏ పని చేసినా ఈ భావనతో చేసినప్పుడు బై డిఫాల్ట్ అవన్నీ అందంగా ఉంటాయి. మీరు చదివే మంత్రం కానీ, మీరు చేసే క్రియ కానీ, మీరు చిన్న నీళ్లు, చెంబెడు నీళ్లు పోసినా కూడా భగవంతుడికి ఎత్తది. ఏం చెప్పాడు ఇంతకుముందు? భక్తితో చేసే పని అంటే, భక్తి అనగానే ఆ సెకండ్ వచ్చి ఇట్లా అనుకోవడం ఒక్కటే కాదు, నిరంతర చిత్తం ఉండాలి. కానీ కనీసం అక్కడి నుంచి అయినా స్టార్ట్ అవుతుంది. నేనేదో గొప్ప అని వచ్చి పోసుడు కాదు. తర్వాత ఊటీలో పోయి అక్కడ ముట్టుకుండు కాదు. ఎట్లా అంటే తన్మయత్వం ఉండాలి. ఇక్కడ చూసుకుంటూ కూడా మిమ్మల్ని మీరు ఆ లింగాన్ని చూసుకుంటూ మైమర్చిపోయే స్థితి, తన్మయత్వం రావాలి. అంత దూరం పోయి లైన్లో నిలబడి అక్కడ పోయి ముట్టుకొని వస్తాం. ముట్టుకోవడం అంటే ముట్టుకోగానే అక్కడ ఏమవుతుంది, ఒక్క నిమిషం ఆ ముట్టుకునేవాడు దొబ్బుకుంటూ పోతుంటారు. ఎట్లా కాదు, భక్తితో దాంట్లో మీరు మైమర్చిపోవాలి. అదే యోగం. దూరం కూర్చొని చూసుకుంటూ కూర్చున్నా కూడా ఆ స్థితి రావచ్చు. కాబట్టి చాలా సద్హృదయంతో, ప్రేమతో పనులు చేయండి. ఇవాళ ఏ పని చేసినా కూడా, ఏ మంత్రం చదివినా, అందరూ మంత్రం చదవాలనే కాదు, ఓపికగా విన్నా ఆ మంత్రం మీద చిత్తం పెట్టి వినుండి. పోటీలు పడకండి. ఒకటి చదువుతూ ఒకటి వినాలి. రెండు మిక్స్ అయితే ఏమవుతుందంటే అది అహం లేస్తున్నట్టు, నేను కూడా చూపెట్టుకోవాలి అనే భావన. చెప్పేవాడికి ఎంత పుణ్యమో అంతే శ్రద్ధతో వినేవాడికి అంతే పుణ్యం. తక్కువ లేదు, ఎక్కువ లేదు, ఈక్వల్, ఎగ్జాక్ట్లీ ఈక్వల్. వాడు ఎంత శ్రద్ధతో చెప్తున్నాడో వీడంతే శ్రద్ధతో వినాలి. వాళ్ళు ఎంత శ్రద్ధతో పూజ చేస్తున్నారో మీరు అంతే శ్రద్ధతో దాంట్లో లీనం కావాలి, వినాలి. అప్పుడు పుణ్యం. వాళ్ళు శ్రద్ధతో చేస్తున్నారు, మీరు చిత్తం ఎటో ఎటో తిరుగుతున్నారు, అది వేస్ట్. నేనేదో తొందరపడి పోటీ పడి చేస్తున్నారు అనుకోండి, అది వేస్టే. వాళ్ళ శబ్దశక్తిలో మీ మనస్సు లీనం కావాలి. వాళ్ళు అట్లనే లోపల భగవంతుడి మీద ధ్యాస పెట్టి ఆ శబ్దాన్ని బయటికి రప్పియాలి. అప్పుడు చాలా అద్భుతంగా ఉంటది. ఇది చాలా ఇంపార్టెంట్. యోగంలో చెప్పేవాడు ఎంత ఇంపార్టెంటో వినేవాడు అంతే ఇంపార్టెంట్. వీడికి ఎంత పుణ్యం ఉంటుందో వాడికి అంతే పుణ్యం ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి అందరూ నేను చెయ్యాలి, నేను చేయడం అంటేనే అక్కడ అజ్ఞానం. వాడు చదివేటాడు నేను చదువుతున్నా అనుకుంటే అజ్ఞానం. సో వాడి పని వాడు చేస్తున్నాడు, చదవడం. వినేటాడు కూడా అదే పద్ధతిలో వినాలి. అదే నిజమైన యోగం. ఇది మంచిగా అర్థం చేసుకొని ఇవాళ శివశక్తి ఐక్యత, కళ్యాణం, శివ కళ్యాణం. అప్పుడే శివ కళ్యాణం అవుతుంది. అహంకారం వచ్చింది అంటే శివ కళ్యాణం జరగదు, శివత్వం ఎగిరిపోతుంది. అహం ఉన్న చోట శివుడు ఉండడు. ఇది చాలా మంచిగా తెలుసుకొని ప్రేమభావంతో, ఐక్యం అంటే ఎప్పుడు వస్తుంది, కళ్యాణం ఎప్పుడు ఉంటుంది, ప్రేమభావం ఉన్నప్పుడు వస్తుంది. కాబట్టి చేసే పనులలో ఆ సమైక్యత ఉండాలి. వాడు చేశాడు, ఇది సరిగ్గా చేయలేదు, వాడు ఎవడి సరిగ్గా చేస్తున్నాడు, మనదేం సరిగ్గా చేస్తున్నామో మనం చూసుకోండి. నేను అని అది చేయకండి. ఓపిగ్గా చేసే ప్రతి వాళ్ళు శ్రద్ధతో చేయండి. ఏ పని చేసినా వినడం కూడా శ్రద్ధతో, అక్కడ కూర్చొని మామూలుగా వినడం కూడా శ్రద్ధతో చేయండి. అప్పుడు ఆ చేసే వాళ్ళ ఫలితం ఈక్వల్ గా మీకు వస్తుంది. అందరూ ఆ రకంగా ఉన్నప్పుడు ఏ పనులలో ఉంటారో ఆ పనులలో ఇట్లాంటి శ్రద్ధను మీరు చూపెట్టినప్పుడు అప్పుడు శివశక్తి తత్వం అర్థమవుతుంది.
ఓకే, శుభం. నెక్స్ట్ ఏంది, ఇవాళ ఇక్కడికి యాడ్ చేద్దాం. మన శివరాత్రి అయి కూడా 11 సంవత్సరాలు జరిగింది ఇక్కడ. 11 అంటే రుద్ర సంఖ్య. ఇవాళ చాలా అద్భుతమైన రోజు. మ్యాచింగ్ అన్ని ఎట్లా చూసినా కూడా ఇవాళ చాలా పవిత్రమైన రోజు కాబట్టి మంచిగా చేసుకోండి. మళ్ళీ ఈవినింగ్ మనం టైం డిసైడ్ చేసుకోవచ్చు. శివానంద లహరి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వాటిని కూడా కొన్ని జాగారం చేయాలంటే ఉత్తగానే నిద్ర వస్తుంది కదా, ఏదో ఒకటి మాటలన్నా చెప్పాలి, వినాలి. సో విని అది ఒక్కొక్కటి ఏ టైంలో ఏ సెషన్ అనేది అది ప్లాన్ చేసి ఆ గ్రూప్ లో పెట్టండి. ఓకే, శుభం అందరికి. అందరం భగవంతుణ్ణి ఇవాళ శివశక్తులను ఆరాధించి ఈ ఒక్క శివరాత్రి వ్రతకథలు చెప్తారు. ఈ ఒక్క రోజు ఆరాధిస్తే, ఎందుకంటే ఈ రోజు తిండి ఉండదు. తిండి అంటే తిండి లేకుండా ఉపవాసం ఉండకూడదు, పూర్తి ఏం తినకుండా. ముఖ్యంగా మీకు ఫోకస్ రావడానికి ఎంత తినాలో అంత తినాలి. మెయిన్ గా ఫోకస్, ఇప్పుడు చెప్పిన లక్షణాలను మీరు అవలంబించాలి. ఆ లక్షణాలు రావడానికి శరీరాన్ని ఏ రకంగా ఉంచుకోవాలో ఆ రకంగా ఉంచుకోండి. మొండిగా నేను ఏం తినని, వాళ్ళు నీళ్లు కూడా తాగని, ఇట్లాంటివి చేస్తే మీ చిత్తం సరిగ్గా ఉండదు. అది కాదు ఇక్కడ గోల్. యోగంలో అతి తినొద్దు, తినకుండా ఉండొద్దు. ఇంత తినాలి అనేది మీరు జాగ్రత్తగా చూసుకోవాలన్నట్టు. మీ శరీరానికి సమస్థితిలో ఉండడానికి ఇట్లా ఉంటది. అది అతి నిద్ర పోవద్దు, నిద్ర పోకుండా ఉండదు. ఏదైనా కూడా కంట్రోల్డ్. తర్వాత ఇంకొకటి శివరాత్రి, ఇది మహాశివరాత్రి. తర్వాత మాస శివరాత్రి ప్రతి నెలకు ఉంటుంది. తర్వాత నిత్య శివరాత్రి, ప్రతిరోజు కూడా శివరాత్రి. ఇప్పటి నుంచి చెప్పిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో వీటిని ప్రతిరోజు అవలంబించాల్సింది. ఈ రోజు ఒక దీక్ష అనుకోండి. ఏంటి అంటే భగవంతుడికే సర్వసమర్పణ. అట్లా అనుకున్నప్పుడు ఆయనకు దగ్గర అవుతారు. నిజమైన శివత్వం అయినా విష్ణుత్వం అయినా అంతా ఒకటే. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ. గమ్మత్ ఏంటంటే శివరాత్రి రోజు శ్రవణ నక్షత్రం వస్తుంది. శ్రవణ విష్ణు నక్షత్రం. ఇదేమో శివుని దివసం. అందుకే ఇద్దరి మధ్య తేడా లేదు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. శివస్య హృదయం విష్ణుర్ విష్ణుశ్చ హృదయగుం శివః. ఇథా శివమయో విష్ణురేవం విష్ణుమయ శివః. ఇథాంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుష్. ఇద్దరి మధ్య అంతరం చూడని వాళ్లకు మాత్రమే స్వస్తి వాళ్లకు వస్తుంది అని చాలా క్లియర్గా చెప్పారు. కాబట్టి మంచిగా చేసుకోండి వాళ్ళ. ఓకే, శుభం.